ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం భక్తకోటి ఇలవేల్పు శ్రీ సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి ఆలయంలో స్వామివారి స్వాతి హోమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ మేరకు స్వామివారి స్వాతి హోమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 54 జంటలు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారని ఈవో త్రినాథరావు తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస ఆచార్యులు అర్చక స్వాములు స్వామివారిని సర్వాభరణాలతో గోవిందరాజస్వామిని మరోవైపు శ్రీ సుదర్శన చక్ర పెరుమాళ్లను వేద మంత్రాలతో మృదు మధుర మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా పూజాది కార్యక్రమాలు జరిపించారు. అధిక సంఖ్యలో భక్తులు పూర్ణాహుతిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులకు గోత్రనామాలతో పూజలు జరిపించి దంపతులను శేష వస్త్రంతో సత్కరించి వేద పండితులచే ఆశీర్వచనం యజ్ఞ ప్రసాదం అందజేశారు. యజ్ఞంలో పాల్గొన్న భక్తులంతా సింహాద్రి నాథులను దర్శించుకొని సేవించుకున్నారు. స్వాతి హోమంలో పాల్గొన్న భక్తులకు ఎక్కడా ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో వి త్రినాథరావు, ఏఈఓ ఆనంద్ కుమార్లు పర్యవేక్షణ అధికారులకు సూచన ఇస్తూ ఉద్యోగులను అప్రమత్తం చేస్తూ స్వామివారి స్వాతి హోమం ఎంతో ప్రతిష్టాత్మకంగా కన్నుల విందుగా జరిగేటట్లు భక్తులకు అన్ని సదుపాయాలను కల్పించారు. సప్తధామ స్వరూపిణే